హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రజ అండి. ఈరోజు ఇంకొక ఈవినింగ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసేస్తాను. నాని ఏం చేస్తున్నావు? ఎగ్గుతో ఏం చేస్తున్నావు? ఆమ్లెట్. దాంట్లో ఏమేమి వేస్తావు ఇప్పుడు మరి? కారం, ఉల్లిపాయలు, అంతే. సాల్ట్ లేదు. ఏవా? హలో హలో సార్, మీరేం చేస్తున్నారు? ఎగ్తో ఏం చేస్తున్నావు? ఎగ్ రైసా? ఎగ్ రైస్ కావాలా? చేయనా ఎగ్ రైస్? నాని ఎగ్ రైస్ చేయనా? లేకపోతే ఆమ్లెట్ వద్దు కానీ ఎగ్ రైస్ తింటే ఆకలి సరిపోతుంది. ఆమ్లెట్ కావాలా ఎగ్ రైస్ కావాలా? ఆమ్లెటా? ఎగ్ రైస్ వద్దా? ఓకే. సో నువ్వే చేసుకుంటున్నావా ఆమ్లెట్ ఇప్పుడు? ఓకే. ఓకే వెయ్యి. ఆ స్పూన్ ముంచుకు దాంట్లో పక్కకు పెట్టు. ఆ స్పూను ఇవ్వు, ఇలా ఇవ్వు. ఆ స్పూను ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. నెక్స్ట్ టైం వేస్తున్నావు. ఓకే, ఇప్పుడు మిక్స్ చేయి. ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు చేస్తున్న గోలని. పాలు కూడా మా ధన్వినే పెట్టాడు, అందుకే కొంచెం గ్యాస్ మీద స్ప్లిట్ అయ్యాయి. పాలు అయితే కాగబెట్టుకుంటాడు, ఆమ్లెట్ కూడా వాడే చేసుకుంటాడు. ఈ మధ్య నేర్చుకున్నాడు. పిల్లలకు కూడా అన్నీ నేర్పిస్తుంటే వాళ్ళే చేసుకుంటారు అనిపిస్తుంది. ఇంక ఇక్కడ మా బుడ్డోడు అంతలోపు ఎగ్ని అయితే ఇట్లా పిసికాడంట, పగిలిపోయింది. 2 ఎగ్సే ఉన్నాయి. ఇంకా సరేలే పాలు తాగేసి ఆమ్లెట్ ఒకరే తినండి అని చెప్పేస్తే సరే అని చెప్పారు. ఇక్కడ చూడండి మా వాడు, నేను వెళ్ళి వాడిని కడుక్కొని వచ్చేలోపు ఇక్కడ వేసి పెట్టాడు. ఈ నవ్వేవులే. ఏం చూడండి, నీకొద్దా? చాలా చేసావు అర్జున్ దాన్ని. ఇప్పుడు ఏం చేసావు? ఇక్కడ ఎగ్ని ఏం చేసావురా అని అడుగుతుంటే చెప్తున్నాడు. ఏం చేసావురా? నువ్వు ఆగురా, నువ్వు ఆగు. ఇక్కడే ఈ ఎగ్ ఏం చేసావు? పిసికావా? ఇప్పుడు నీకు ఆమ్లెట్ లేదు, క్యాన్సిల్. అన్న వద్దన్నాడా? ఇప్పుడు ఇది ఎవరు క్లీన్ చేస్తారు మరి? క్లీన్ చేయి. ఇంక ఇప్పుడైతే ఒకటే ఆమ్లెట్ ఉంది, అది మా అద్విన్ సాక్రిఫైస్ చేశాడు అద్విన్ కోసము. ఇంకా అద్వినే తిన్నాడు. చూసావా నువ్వు చేసింది ఏ షేప్లో వచ్చింది అంటే, వాడు కూడా ఈ షేప్లో వచ్చింది ఏంటి అన్నట్టు లుక్ ఇచ్చాడు. ఇంక ఈ వీడియోలో అయితే ఏం జరిగిందో అది వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా ఎక్కువ అక్కడ జరిగిన వీడియోనే అయితే పెట్టేస్తున్నాను. మా పిల్లలు చేసే అల్లరి అంతా అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిరోజు ఇంక ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తూ ఉంటారు గోలనైతే. ఇంకా మా పిల్లలకైతే నేను ఈవినింగ్ టైంలో వాళ్ళ కోసం ఏదన్నా స్నాక్స్ చేస్తున్నానంటే వాళ్ళు నా పక్కన కూర్చొని ఏం చేస్తున్నానా అని అబ్జర్వ్ చేయడము, నేను చేస్తా అని చెప్పడము వాళ్ళకి బాగా అలవాటండి. ఇలాగే నేను చేసేటప్పుడు వచ్చేసి హెల్ప్ చేయడమో లేకపోతే ఇలాంటివి చేయడమో ఏదో ఒకటి చేస్తుంటారు. ఏది చేసినా కానీ వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు అని అయితే నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. ఇంకా తర్వాత హోంవర్క్ కూడా కంప్లీట్ చేయించేస్తాను. ఇలా స్నాక్స్ చేసే టైంలో అయితే మా పిల్లలు నా దగ్గరే కూర్చొని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు చేస్తానంటారు. మా ధన్విన్కి అయితే ఈ మధ్య ఆమ్లెట్ చేయడం వచ్చింది. పాలు ఆడే పెట్టుకుంటాడు స్టవ్ మీద, ఇంకా అన్నీ చేసుకుంటాడు. ఇంకా మేమైతే బయటికి మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయిపోతే. ఇంకా బయట నుంచి అయితే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకొని వచ్చేసామండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో కూడా నేను ఫ్రూట్స్ ఇస్తాను పిల్లలకి. ఈరోజు అయిపోయాయి ఫ్రూట్స్ లేవు, అందుకని చెప్పేసి ఇప్పుడు బయటకు వెళ్ళేసి ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చిన తర్వాత పపాయ కట్ చేసేసి ఇస్తున్నాను ఇప్పుడు పిల్లలకి. ఇంకా మేము అందరం తినేస్తున్నాము పపాయానే స్నాక్ లాగా. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి 4 కేజీ ఇస్తాను, ఇంకా వాళ్ళే తినేస్తారు. ధన్విన్ అయితే తింటున్నాడు కానీ అద్విన్ వద్దని చెప్పాడు. పాలు ఆమ్లెట్ తిన్నాడు కదా, అందుకే నాకు ఇప్పుడు వద్దని చెప్పాడు. సర్లే నీ ఇష్టం వచ్చినప్పుడు తినని చెప్పేసి నేను వదిలేసాను. ఇంకా మా వారు నేను కూడా ఇంకా పపాయనే తిన్నామండి. మేము రైస్ ఏం తినలేదు. తర్వాత పిల్లలకి మాత్రమే రైస్ అయితే వండేసి పెట్టాను. ఇంక ఇక్కడ అంట్లు అయితే చాలా ఉన్నాయి, ఆ అంట్లు కడుక్కుంటూ పిల్లలకి రైస్ ఒక పక్క వండుతున్నాను.
ఇలా అనేస్తే అలా క్లీన్ అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అంట్లన్నీ. అయితే ఇలా కడిగేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకా అన్నీ ఒకసారి తీసేసి సింక్లో వేసేసి కడిగేస్తాను, తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా రైస్ పిల్లలకి మాత్రమే చేస్తున్నా అని చెప్పాను కదా, ఇది పిల్లల కోసమే పెట్టాను. నార్మల్గా అయితే కుక్కర్లో వండుతాను, ఇంక ఇప్పుడు కొంచెమే ఉంది కదా అని చెప్పేసి ఆ గిన్నెలోనే వండేస్తున్నాను. ఇంకా మార్కెట్ నుంచి అయితే ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చానండి. బత్తాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పపాయాలు 2 తీసుకొని వచ్చాను, ఇంక ఇది రేపు మార్నింగ్కి పెట్టేస్తాను. అండ్ ఈ గ్రేప్స్ అండ్ బనానాస్ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. మా పెద్దోడికి అయితే బనానాలు చాలా ఇష్టము. ఈ గ్రేప్స్ సి విటమిన్ ఫ్రూట్స్ అన్నీ అద్విన్కి ఇష్టము. ఇంకిద్దరికి నచ్చేలాగా అయితే తీసుకొని వస్తాము. ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకొని వచ్చినా ఎక్కువ నేనే వెళ్తానండి మార్కెట్కి కానీ బయటికి కానీ, ఎప్పుడు వెళ్ళినా కానీ నేనే తీసుకొని వచ్చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే అందరం వెళ్ళాము, ఫ్యామిలీ వెళ్ళాము, మా వారు నేను పిల్లలు అందరం వెళ్ళేసి అన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంక ఇప్పుడు పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి గోంగూర పచ్చడి చేశాను మధ్యాహ్నము. మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ క్యారెట్ ఫ్రై చేసి పంపించేశాను. తర్వాత కొంచెం తక్కువ ఉంటే క్యారెట్ మధ్యాహ్నం టైంలో ఈ గోంగూర పచ్చడి చేసుకొని నేను తిన్నాను. ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి గోంగూర పచ్చడి వేసి పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా తర్వాత ధన్విన్కి యాక్టివిటీ ఉందని చెప్పాడు ఒకటి, ఆ యాక్టివిటీ అయితే చేపించేస్తున్నాను అన్నం పెట్టిన తర్వాత. స్కూల్ నుంచి అయితే ఏదో ఒక యాక్టివిటీ ఇస్తూనే ఉంటారు వీక్ ఒకసారి. ఇంకా ఇలా యాక్టివిటీస్ చేసినప్పుడు అయితే చాలా టైం తీసుకుంటుంది, అందుకే అన్నం తినిపించేసి యాక్టివిటీకి స్టార్ట్ చేసేసాము. ఇదేనండి ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.